అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి శివ వ్లాగ్. చాలా డేస్ అయింది కదా! సో, నేను వీడియో పెట్టక ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది అనేది మేబీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు. అయినా నేను చెప్తాను ఎందుకు అనంటే, కానీ అది డెలివరీ అయిందనమాట. డెలివరీ అయిన తర్వాత మనకి తెలుసు కదా! టైం అనేది ఉండదు. పిల్లలతోనే అయిపోతూ ఉంటుంది. సో, అందుకనే ఈ గ్యాప్ అయితే వచ్చిందనమాట. ఎగ్జాక్ట్‌గా ఈ రోజుకి 20 డేస్ అయితే అయిపోయింది నా డెలివరీ అయిపోయి. ఇంకా నాకైతే వీడియోలు తీయాలి అని అనుకున్నా కానీ నాకు టైం ఉండట్లేదనమాట. సో, అందుకని చెప్పేసి తీయలేకపోతున్నాను. చాలా మీతో షేర్ చేసుకోవాలి నా ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా. నేనైతే స్క్రిప్టే రాసుకున్నాననమాట ఏకంగా. సో, నా హాస్పిటల్ ఎక్స్‌పీరియన్స్ కానీ అంతా మొత్తం మీతో షేర్ చేసుకోవాలి అని అయితే నేను స్క్రిప్ట్ అయితే రెడీ చేసుకున్నాను. బట్ టైం అయితే కొంచెం పడతది. ఈ లోపల అయితే ఈ వీడియో తీసి పెడుతున్నాననమాట. ఎగ్జాక్ట్‌గా ఈ రోజుకి 20 డేస్ కదా! సో, మాకైతే శాంతి పూజ ఎళ్ళిందనమాట. సో, దానికోసమే ఈ ప్రిపరేషన్ అంతా. మార్నింగ్ లేచి ఇక స్నానం చేసేసాము. అయిపోయింది. ఇంకా వర్షం పడుతుంది కదా! ఆల్మోస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి కంటిన్యూస్‌గా వర్షం పడుతూనే ఉందనమాట. ఇంక ఈరోజు అన్నా ఆగుతదేమో అనుకుంటే అస్సలు ఆగలేదు వర్షము. అయినా కానీ ఆహ్, ఏమంటారు శాంతి పూజ చేపియాలి కాబట్టి ఇంక అన్నీ రెడీ చేసి కూర్చున్నాము. గుడికెళ్ళి చేపియాలి. ఇంకా సామాన్లు తేవడం కోసం అని చెప్పేసి శివ అయితే మార్నింగ్ అనంగా వెళ్ళాడు. ఇంకా రావట్లేదు. సో, తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేసి నాకైతే ఏమంటారు ఫీవర్ అనమాట. లో ఫీవర్ వచ్చింది. ఎందుకంటే జలుబు, దగ్గు స్టార్ట్ అయిపోయి లో ఫీవర్ వచ్చింది. సో, అందుకని నేను ఆ మంట దగ్గర కూర్చున్నాననమాట. సో, మొత్తానికి శాంతి పూజ అయిపోయింది. అది నేను వీడియో తీయలేకపోయాననమాట. ఎందుకంటే నేనే వీడియో తీయాలి అంటే కష్టం కదా! అక్కడ పూజలో నేను కూర్చున్నాను ఆల్రెడీ. మళ్ళా వీడియో తీసే వాళ్ళు లేక ఇంకా తీయలేదనమాట. యాక్చువల్లీ అమ్ముల్ని వీడియో తీయమని అందామనుకున్నాను. బట్ తను రాలేదు గుడికి. ఇంకా బాబీ వచ్చింది గానీ బాబుని పట్టుకొనుంది. సో, వీడియో ఎవరు తీస్తారు? ఇంకా తీయలేదనమాట. సో, అలా అయితే ఆ వీడియో అయితే నేను పెట్టలేకపోతున్నాను. ఇదొచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే 21 డేస్ చేస్తాం గదా! సో, అదనమాట. 21 డేస్‌కి ఉయ్యాల్లో యేస్తాము అది. అండ్ ఇక్కడ మేము ఒక విషయం చెప్పాలేంటంటే ఉయ్యాల తీసుకోలేదనమాట. ఇంకొకటి ఇంట్లోనే చేసుకున్నాము. మేము వైషప్పుడు గూడా అట్లనే చేసుకున్నాము. ఉయ్యాల ఎందుకు తీసుకోలేదు అనంటే ఆ ఉయ్యాల అనేది నాకు ఎక్కువ రోజులు యూజ్ అవ్వట్లేదు. తీసుకున్నా గానీ మళ్ళీ మనం ఏమంటారు తాడు ఉయ్యాల ఉంటది గదా! తాడు ఉయ్యాలలోనే పడుకోబెడతాము. సో, అందులోనే వాళ్ళు కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. కంఫర్ట్‌గా పడుకుంటారనమాట. వైషప్పుడు గూడా అలానే అయింది. సో, అందుకని చెప్పేసి మేము బాబు కోసమైతే ఉయ్యాల తీసుకోలేదు. తీసుకోలేక కాదు, కావాలనే తీసుకోలేదనమాట. సో, సో, అలా అయితే అయింది. ఇంట్లోనే అయితే చేసేసుకున్నాము. అండ్ ఇక్కడైతే బొట్టు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇంకా మా వైషు గూడా బొట్టు పెట్టేస్తుందనమాట నాకు. అండ్ ఇక్కడ మేము నవ్వుకుంటున్నామనమాట. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఉయ్యాల గూడా తీసుకోలేదా అన్నట్టుగా అనుకుంటారేమో అనేసి. బట్ అంటే మేము ఇక్కడ కొనుక్కోలేక కాదు. కావాలని మేము కొనలేదు. ఎందుకంటే ఆ ఉయ్యాల తీసుకున్నా గానీ మాకు ఏ విధంగా యూజ్ అవ్వదు కాబట్టి ఆహ్, ఎందుకంటే తాడు ఉయ్యాలలోనే పండుకుంటారు కంఫర్ట్‌గా. నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను కాబట్టి వైషు అప్పుడు. అందుకని చెప్పేసి మేమైతే కొనుక్కోలేదనమాట. కావాలనే కొనుక్కోలేదు. సో, మేము అదే నవ్వుకుంటున్నాం. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని జెప్పేసి. బట్ లైట్ అనమాట. అండ్ ఇంకా, ఇంకా వెదర్ చేంజ్ వల్ల గావచ్చు నాకైతే ఫుల్లుగా కోల్డ్ చేసేసింది. ఎంతలా అంటే విపరీతంగా తుమ్ములనమాట. నాకు వెదర్ చేంజ్ అయిపోతే తొందరగా ఏమంటారు జలుబు చేసేస్తది. జలుబు, దగ్గు ఫస్ట్ అయితే నాకు జలుబుతోనే స్టార్ట్ అయితదనమాట మెల్లగా. జలుబు అయిన తర్వాత అది జలుబు తగ్గిపోతది. దగ్గు స్టార్ట్ అవుతదనమాట. సో, నాకైతే ఫుల్లుగా జలుబు, దగ్గు 2 స్టార్ట్ అయిపోయి లో ఫీవర్ అయితే వచ్చేసింది. నేను రెడీ అయ్యి ఉన్నాను కాబట్టి నా ఫేస్‌లో కొంచెం కళ కనిపిస్తుంది గానీ, లేకుంటే నాకు లోపలంతా ఏంటంటే ఫీవర్ వచ్చేసిందనమాట. అంటే డల్‌గా
ఉన్నాను నేను. బట్ అంటే రెడీ అయ్యి ఉన్నాను కాబట్టి కొంచెం అట్లా కనిపిస్తున్నాను నేను. ఏదో యాక్టివ్‌గా ఉన్నట్టు కనిపిస్తున్నాను కానీ, లోపలంతా గూడా చాలా బాడీ పెయిన్స్ అదంతా ఉండిందనమాట. హెల్త్ అస్సలు బాలేదు. మంచిగా అనిపిస్తలేదు. ఇంకా మా ఆయనకి కోల్డ్ టాబ్లెట్ తీసుకురమ్మంటే ఆయనేమో మర్చిపోయి వచ్చానని చెప్పేసి అన్నాడు. సో, అట్లా నా హెల్త్ అయితే అస్సలు మంచిగా అనిపియలేదు. ఇక్కడ ఉయ్యాల్లో పెట్టిన తర్వాత ఇంకా బాబు చెవిలోని దేవుళ్ళ పేర్లు చెప్పమని చెప్పేసి నాకంటున్నారనమాట. ఇంకొకటి ఇక్కడ బాబు ఏమో నాకు ఇట్లా ఏమంటారు ఆహ్, కొడతారు కదా! జోక్‌లో ఏమంటారో నాకు ఎగ్జాక్ట్‌గా తెలియదు. సో, అలా కొడుతుందనమాట. ఇగ నాకు మెల్లగానే కొట్టింది. మా శివకయితే అయిపోయింది. గట్టిగా కొట్టేసిందనమాట. సో, నేను దేవుళ్ళ పేర్లు చెప్పిన తర్వాత లాస్ట్‌లో దే మనం బాబుకి ఏ పేరైతే పెడతామో ఆ పేరు చెప్పాలి అనమాట. సో, నేను చెప్పిన తర్వాత శివ చెప్పాడు. తర్వాత లాస్ట్‌లో బాబీ చెప్పింది. తర్వాత అత్తమ్మ కూడా చెప్పింది అనమాట. సో, చెప్పిన తర్వాత అలా ఉయ్యాలనైతే కొంచెం అట్లా ఊపిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం వచ్చేసి బావిలో నీళ్ళు తోడిపిస్తారు. 5 చెంబులు నీళ్ళు తోడిపిచ్చి ఆహ్, ఏమంటారు? ఆ చెంబులలో నీళ్ళుంటాయి గదా! ఆ నీళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ మనం స్నానం చేయాలంట. సో, అలా ఉంటదనమాట. ఇప్పుడైతే మేము హారతి పళ్ళెం ఉంటుంది గదా! హారతి పళ్ళెం అవన్నీ తీసుకొని మా దగ్గర ఎలానో బావి ఉంది గాబట్టి, ఆ బావిలలో నీళ్లు తోడడానికైతే వెళ్తున్నాం. ఆ బావిలో గూడా కొంచెమంతా పసుపు, కుంకుమ ఏసేసి కంకణం కట్టి ఆ బావికి ఆహ్, అందులో నీళ్ళైతే ఇది తోడాలనమాట. ప్రాసెస్ అన్నమాట మా దాంట్లో అయితే. అండ్ మీ దాంట్లో గూడా సేమ్ ఇలానే చేస్తారా? లేకపోతే ఇంకా డిఫరెంట్‌గా చేస్తారా? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఆల్మోస్ట్ చాలామంది ఇళ్లలో అయితే ఇలానే చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మా దాంట్లో అయితే ఇలా చేస్తారనమాట. ఆహ్, ఇంకా గ్రాండ్‌గా చేసేవాళ్ళు ఇంకా ఆహ్, గ్రాండ్‌గా కూడా ఉంటది. మేము సింపుల్‌గా చేయాలి ఇంట్లో ఇంట్లో అనుకున్నాం గాబట్టి ఇలా చేస్తున్నామనమాట. ఇంకా గ్రాండ్‌గా చేస్తే ఇంకా సూపర్బ్‌గా ఉంటది. నాకు వేరే అంటే ఇంకా ముందు ముందు వేరే కార్యక్రమాలున్నాయి కాబట్టి అంటే ఎంట్రుకలు తీయాలి, తర్వాత దేవుళ్ళని చేయాలి. అవి పెద్దగా చేయాలనమాట. సో, అందుకని చెప్పేసి మేము ఇది చిన్నగా చేసుకుంటున్నాం ఇంట్లో. పైగా వర్షాలు అవన్నీ ఉన్నాయి కదా! సో, చాలా రీజన్స్ ఉన్నాయి ఇలా సింపుల్‌గా చేసుకోవడానికి. సో, అందుకని చెప్పేసి సింపుల్‌గా అయితే చేసుకుంటున్నాము. అండ్ చూసే నా వ్యూవర్స్‌కి ఒక రిక్వెస్ట్. మీరు ఏ ప్లేస్‌లలో నుంచి నా వీడియోస్ చూస్తున్నారో నాకు తెలుసుకోవాలనుంది. సో, ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఏ ఏరియాస్ నుంచి చూస్తున్నారు నా వీడియోస్ అని చెప్పేసి. ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్‌తో అయితే మీ ముందుకొస్తాను. ఇది నా అన్నమాట వాయిస్ అయితే ఈరోజు హార్డ్‌గా వీడియో. వినిపిస్తుందేమో మేబీ. చెప్పాను కదా! నాకు హెల్త్ మంచిగా లేదు. కఫ్, కోల్డ్ అనమాట. సో, అందుకనే కొంచెం హార్డ్‌గా వినిపిస్తుంది వాయిస్ వచ్చేసి. అండ్ లోగా గూడా వినిపిస్తుండొచ్చు. ఈ వీడియో వరకైతే అడ్జస్ట్ అవ్వండి. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాను. నా వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా నా వీడియోలు చూడని వాళ్ళుంటే ఇంకా నా ఛానల్‌లో వెళ్లి చూసేసేయండి. చాలా రకాల వీడియోలున్నాయి. ఒకసారి చూసిన తర్వాతనే మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, ప్లీజ్ సపోర్ట్ మాత్రం చేయండి. థాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో అండి.